హలో గైస్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ బెరామ్. మనం రెగ్యులర్ గా జాబ్స్ కి ఇంటర్న్షిప్ కి అయితే అప్లై చేస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడు మనకి ఒక మెయిల్ రిప్లై అయితే వస్తుంది అనమాట, రిజెక్టెడ్ 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 అని చెప్పేసి, లేకపోతే అన్ఫార్చునేట్లీ వీఆర్ మూవింగ్ విత్ అదర్ క్యాండిడేట్స్ అనేది వస్తుంది కదా. సో ఈసారి మీరు ఏ రోల్కి ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ అప్లై చేస్తే మీ రెజ్యూమే అయితే పక్క షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలి. సో ఈ వీడియో చూసి మీ రెజ్యూమేని మోడిఫై చేసి అప్డేట్ చేసి అప్లై చేసిన తర్వాత కూడా మీ రెజ్యూమే నెక్స్ట్ స్టెప్కి షార్ట్ లిస్ట్ అవ్వకపోతే వచ్చి మళ్ళీ కామెంట్ చేయనమాట. ఎవరికి మీ ఫ్రెండ్స్ ఎవరికి ఈ వీడియో ఈ ఛానల్ అయితే సజెస్ట్ చేయమాకండి. ఒకవేళ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుంది అంటే ఒక నలుగురు షేర్ చేయండి అనమాట. సో నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసిన తర్వాత రెజ్యూమే ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అనేది అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఒక రోల్కి ఒక పోస్ట్కి అయితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో అప్లికేషన్స్ని రిక్రూటర్స్ అనేది అండ్ అప్లికేషన్స్ రివ్యూ చేయలేకపోతున్నారు. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఏఐ టూల్కి అయితే ఇస్తారనమాట. సో ఆ ఏఐ ఏం చేస్తుందంటే ఒక 88 అనే స్కోర్ని జనరేట్ చేస్తుంది. ఆ 88 అనే స్కోరు 78 ఆర్ 80+ ఉంటేనే మీ రెజ్యూమే అయితే రిక్రూటర్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో 78 80+ ఉంటేనే రిక్రూటర్ చేతికి వెళ్తుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ రెజ్యూమేస్ అయితే ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాయి. సో 80s ఫ్రెండ్లీ ఉండట్లేదు. సో మన రెజ్యూమే 80s స్క్రీనింగ్ అప్పుడు కానీ లేకపోతే రిక్రూటర్ చెక్ చేసినప్పుడు కానీ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి చేంజెస్ చేయాలి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి అప్లికేషన్కి అయితే జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఒకటి అయితే ఉంటుంది అనమాట. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ని ఖచ్చితంగా ఒక 2 times రీడ్ చేయండి అనమాట, పైనుంచి కింద దాకా. సో జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే సో అక్కడ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే మీరు తీసుకోవాలి, లేదా అక్కడ దానికి ఆ రోల్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, సో ఇట్లాంటివన్నీ అయితే ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని మన రెజ్యూమే అయితే ఎవరి అప్లికేషన్కి ఎవరి రోల్కి అయితే మనం మోడిఫై చేస్తూ ఉన్నాం అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే ఒకే రెజ్యూమేని తీసుకొని అన్ని జాబ్స్కి అయితే అప్లై చేస్తూ ఉంటారు, అన్ని ఇంటర్న్షిప్కి అయితే ఒకే రెజ్యూమ్తో అప్లై చేస్తూ ఉంటారు. సో సో ఇలా చేయడమే మీ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. అందరు ఇక్కడే పప్పులో కాలేసేస్తారు. సో ఇలా చేయకుండా ఎవరి అప్లికేషన్కి ఎవరి జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్గా రెజ్యూమేని మోడిఫై చేస్తూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కూడా రెజ్యూమేస్ 2 types ఉంటాయి. 2 types ఏంటంటే వితౌట్ ఎక్స్పీరియన్స్, విత్ ఎక్స్పీరియన్స్ అనమాట. వితౌట్ ఎక్స్పీరియన్స్, విత్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమే ఫార్మాట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫార్మాట్ ఎలాగ ఉండాలంటే ఫస్ట్ బోత్ ఏ రెజ్యూమేస్కైనా హెడర్ సెక్షన్ అయితే మ్యాండేటరీ అనమాట. హెడర్ సెక్షన్లో మీ నేము, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి, మీ లొకేషను, సో ఇలాంటివి అయితే ఉండాలి. దాని కింద ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL, నెక్స్ట్ మీ గిటప్ ప్రొఫైల్ URL అనమాట. సో గిటప్ ప్రొఫైల్ ఎందుకంటే ఆ రిక్రూటర్స్ అందరూ ఒక 8 స్క్రీనింగ్ 8 అయితే అవన్నీ చూడలేదన్నమాట. నెక్స్ట్ 8 రిక్రూటర్ చేతిలోకి వెళ్తే రిక్రూటర్ ఖచ్చితంగా చూసేది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి, గిటప్ ప్రొఫైల్ ఒకటి. ఆ రెండు గిటప్లో స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉండాలి. లింక్డ్ఇన్ ఎప్పటికప్పుడు క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది రెండు ఇంపార్టెంట్. సో దాంట్లో కూడా రిక్రూటర్స్ చూసిన తర్వాత సో అక్కడ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫెయిల్ అవ్వకుండా అంటే ఆ రెండు కూడా మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. మీరు కూడా నీట్గా క్లీన్గా అయితే ఆ రెండింటిని మెయింటైన్ చేయాలన్నమాట రెగ్యులర్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్లో సో మీరు ఇంటర్మీడియట్ 10th ఇవన్నీ పెడతా ఉంటారు. సో ఇవన్నీ అవసరం లేదనమాట. సో మీకు జాబ్ ఇచ్చేది బీటెక్ ఈ డిగ్రీ మీద కదా. సో ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఏం పెట్టాలంటే మీ కాలేజ్ నేము, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, నెక్స్ట్ మీ CGPA. సో ఇదైతే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక 2 lines ఎండ్ అయిపోతుంది. దేనికంటే రెజ్యూమే ఖచ్చితంగా సింగిల్ పేజ్లోనే ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయన్ని సోది మొత్తం పులిహోర మిక్స్ చేసినట్టు చేసేసి 2 pages 3 pages అయితే చేస్తారనమాట. సో 2 pages 3 pages ఉంటే రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. ఒకవేళ 8 years నుంచి రిక్రూటర్ దగ్గరికి వెళ్ళినా సరే రిక్రూటర్ అయితే యాక్సెప్ట్ చేయడం అనమాట. సో ఎందుకంటే ఎప్పుడు మన రెజ్యూమే అనేది సింగిల్ ఫార్మాట్లో ఉండాలి. సో ఒక్కసారి రిక్రూటర్ కూడా మన రెజ్యూమేని 6 to 10 seconds మాత్రమే చూస్తారు. సో ఆ 6 to 10 secondsలో 2-3 pages చూడాలంటే ఇబ్బంది అనమాట. సో ఒక్క సింగిల్ పేజ్లో ఉంటే పైనుంచి కింద చూస్తే కంప్లీట్గా మీ రెజ్యూమే, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్, మీ స్కిల్స్ అన్నీ అయితే రిక్రూటర్కి అయితే అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా సింగిల్ పేజ్ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ మ్యాటర్ అయితే పెట్టుకోకూడదు అనమాట. సో ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదని అది కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం పెట్టాలి, విత్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ సెక్షన్ అయితే పెట్టాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ సెక్షన్లో మీరు ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసి ఉంటారు కదా. సో ఈ ఇంటర్న్షిప్ చేశాను, ఈ కంపెనీలో చేసిన తర్వాత ఇన్ని మంత్స్ చేశాను, లేకపోతే ఇన్ని ఇయర్స్ చేశాను. దాని తర్వాత మీరు
ఆ ఇంటర్న్షిప్ ఒక రోల్ ఏంటి, ఆ రోల్ ఏంటి, ఆ రోల్ మెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆ ఇంటర్న్షిప్లో డిస్క్రిప్షన్ అనమాట. ఆ డిస్క్రిప్షన్ ఏంటంటే ఆ ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేశారు, అక్కడ మీ వర్క్ ఏంటి అనేది అయితే ఆ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ప్రాజెక్ట్స్ అనమాట. ప్రాజెక్ట్స్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. సపోజ్ ఏంటంటే ఒక 100 అప్లికేషన్స్ వచ్చాయి. 100 అప్లికేషన్స్లో 97, 96 అప్లికేషన్స్ సేమ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఫుల్ స్టాక్ అప్లై చేస్తున్నారంటే బిగినర్స్ కదా. సో బిగినర్స్ ఏం చేస్తారు, టు డూ యాప్, కాలిక్యులేటర్, సో ఇలాంటి రెగ్యులర్ ప్రాజెక్ట్స్ అందరూ అన్ని రెజ్యూమెస్లో ఆ సేమ్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళు ఎవరిని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఎవరిని షార్ట్ లిస్ట్ చేయరు. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్స్ కాకుండా సపరేట్గా వేరే ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉండనమాట. సో అందరూ చూడండి, అందరూ సేమ్గా అంటే రెగ్యులర్గా అప్లై చేసే ప్రాజెక్ట్స్ కాకుండా కొత్తగా యూనిక్ ప్రాజెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాజెక్ట్స్ అయితే ఉండాలి. సో ఇదైతే మ్యాండేటరీ. ప్రాజెక్ట్స్ బట్టే మీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అవుతాయి అనమాట. సో నేను కూడా అప్లై చేశాను ఇంటర్న్షిప్ చేసే ముందు నాకు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో నా రెజ్యూమ్ ఎలా షార్ట్ లిస్ట్ అయింది ఒక కంపెనీలో, నేను ఇంటర్న్షిప్ ఎలా చేయగలుగుతున్నానంటే ఓన్లీ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ప్రాజెక్ట్సే మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, ఎక్స్పీరియన్సే బెటర్, కాకపోతే ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ప్రాజెక్ట్స్ అయితే మ్యాండేటరీ. సో ప్రాజెక్ట్స్ అయితే స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అయితే చేసినవి ఉంటే సో అవి పెట్టండి, చేయకపోతే చేసి పెట్టండి, లేకపోతే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడం అంటే కష్టం అనమాట. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత స్కిల్స్ అనమాట. కొంతమంది స్కిల్స్కి అయితే అసలు సంబంధం లేకుండా అయితే స్కిల్స్ ప్రాజెక్ట్స్ అయితే రాసేస్తారనమాట. సో అలా అయితే ఉండకూడదు. మీ స్కిల్స్లో ఏం మెన్షన్ చేస్తున్నారో సేమ్ ప్రాజెక్ట్స్లో కూడా అవే అయితే యూజ్ చేసి ఉంటారనమాట. సో అవి యూజ్ చేయకపోతే రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వదన్నమాట. సో ఎందుకంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ని యూజ్ చేసి మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు అదే మ్యాటర్ అనమాట. సో మీ ప్రాజెక్ట్లో ఏ స్కిల్స్ యూజ్ చేసేసారో సేమ్ స్కిల్స్ అనేది స్కిల్ సెట్లో ఉండాలి. అది కూడా మీరు రెజ్యూమే చేస్తారు కదా, రెజ్యూమే చేసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్లో వాడు కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తారు అనమాట. ఆ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. సో ఇవన్నీ ఖచ్చితంగా మ్యాచ్ అయ్యేటట్టు అటు ఇటు చూసుకొని చేయండి అనమాట. నెక్స్ట్ స్కిల్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కో కరికులర్ యాక్టివిటీస్ ఆర్ అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా. సో ఎక్స్ట్రా కో కరికులర్ యాక్టివిటీస్ పక్కన పెట్టండి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికేషన్ అనమాట. మీ దగ్గర సర్టిఫికేషన్స్ ఒక ఈ రోల్ అయితే సో మీరు వేరే రోల్ సర్టిఫికేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే అయితే వేస్ట్ అనమాట. సో దానివల్ల యూజ్ అయితే ఉండదు. సో మీ దగ్గర ఆ రోల్కి రిలేటెడ్గా సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి, ఆర్ తీసేయండి. సో అవసరం లేదనమాట. ఈ సర్టిఫికేట్స్ లేకపోయినా సరే ఇంటర్న్షిప్స్ అయితే వస్తాయి, జాబ్స్ అయితే వస్తాయి. సో కేవలం చెప్పాను కదా ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సర్టిఫికేట్స్ ఉంటే ఇంకా బెటర్. సో ఇతను ఓకే ఈ పర్టికులర్ కోర్స్ చేశాడు, ఈ పర్టికులర్ డొమైన్లో కోర్స్ కంప్లీట్ చేశారు, ఈ సర్టిఫికేట్ అక్కడ వచ్చిందని అయితే ఉంటుంది అనమాట. సో జాబ్కి రిలేటెడ్ కాకుండా వేరే సర్టిఫికేషన్స్ ఉంటే అవి అయితే అవసరం లేదనమాట. సో అవి తీసేయండి. నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు బీటెక్లో జాయిన్ వాళ్ళందరూ ఐఐటీస్, ఎంసెట్, సో వీటిలో సంథింగ్ ఇంత ర్యాంక్ అయితే వస్తుంది. సో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా కొన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి టాప్ రావచ్చు. సో ఇట్లాంటివన్నీ అచీవ్మెంట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో అచీవ్మెంట్స్ అయితే ఓకే రెజ్యూమే చూడడానికి కొంచెం మంచిగా అయితే కనిపిస్తాయి. సో అచీవ్మెంట్స్, సర్టిఫికేషన్స్ అయితే మ్యాండేటరీ. సో నెక్స్ట్ ఇవన్నీ లేకపోతే కనుక కో కరికులర్ యాక్టివిటీస్తో 1 పేజ్ ఫిల్ అయ్యేటట్టుగా సరే పెట్టండి అనమాట, సరిపోతుంది. సో నెక్స్ట్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చూసుకుందాం. సో రెజ్యూమే ఫార్మాట్ ఏంటంటే సేమ్ చెప్పాను కదా, హెడర్ అయితే సేమ్ అనమాట. మీ నేము, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ మెయిల్, మీ లొకేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వాటితో పాటు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఉండాలి, మీ గిటప్ ప్రొఫైల్ లింక్ ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ అనమాట. సో మన దగ్గర ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా. సో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సింగిల్ పేజ్ కవర్ అయ్యేటట్టు మనం ఎలా చేస్తాం. సో సింగిల్ పేజ్ కవర్ అయ్యేటట్టు సగం పేజ్, హాఫ్ పేజ్ ఉన్నా సరే రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అవ్వదు. ఫుల్ పేజ్గా సింగిల్ పేజ్ అయితే ఉండాలి. చూడడానికి కళ్ళ నిండా కనపడాలన్నమాట రెజ్యూమే అనేది. ఆ సింగిల్ పేజ్ ఫుల్ అవ్వాలంటే ఆబ్జెక్టివ్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఆబ్జెక్టివ్ మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్కి అప్లై చేస్తున్నారంటే దానికి రిలేటెడ్ ఆబ్జెక్టివ్. సో ఓకే మీరు ఓన్గా రాయగలిగితే రాయండి, లేదంటే ఆర్ఎల్స్ ఏ టూల్స్ ఉన్నాయి కదా, క్లౌడ్, చాట్‌జిపిటి, వీటి హెల్ప్ అయితే తీసుకోండి. ఎవరైనా తీసుకుంటారు. సో ఈ హెల్ప్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. సో అవి యూజ్ చేసుకొని మరి చాలా పెద్దగా ఉండకూడదు, చాలా చిన్నగా ఉండకూడదు, మీడియం లైన్స్ వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ మ్యాండేటరీ. సో ఎడ్యుకేషన్లో ఏం పెడతారంటే చెప్పారు కదా, కాలేజ్ డీటెయిల్స్, మీ స్టార్టింగ్ ఇయర్, ఎండింగ్ ఇయర్,
దాని తర్వాత మీ సిజిపిఏ, ఇవైతే సరిపోతాయి అనమాట. సో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి, బ్యాక్లాగ్స్ లేకపోతే ఇంకా ఏం అవసరం లేదనమాట. నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్గా మనం అక్కడ ప్రాజెక్ట్స్ పెట్టాం కదా, సో ఇక్కడ ఏం చేస్తారంటే స్కిల్స్ పెట్టండి అనమాట. స్కిల్ సెట్ పెట్టండి, స్కిల్ సెట్ పెట్టిన తర్వాత ప్రాజెక్ట్స్ పెట్టండి. సో సేమ్ దాంట్లో చెప్పినట్టే మీ స్కిల్స్ రిలేటెడ్ గానే ప్రాజెక్ట్స్ ఉండాలి, ప్రాజెక్ట్ రిలేటెడ్ గానే స్కిల్స్ ఉంటాయి అనమాట. సో ప్రాజెక్ట్లో ఒక ఎక్స్ట్రా స్కిల్ ఉండి అది మీ స్కిల్ లేకపోతే అదైతే వ్యాలిడ్ కాదనమాట. సో నెక్స్ట్ స్కిల్స్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత సేమ్ అచీవ్మెంట్స్ అండ్ సర్టిఫికేషన్స్, అది కూడా అయిపోయిన తర్వాత స్పేస్ ఉంటే ఎక్స్ట్రా కోకులర్ యాక్టివ్స్ అనమాట. సో స్పేస్ లేకపోతే ఓకే అచీవ్మెంట్ అండ్ సర్టిఫికేట్తో క్లోజ్ చేసేవచ్చు. సో ఫార్మేట్ అయితే ఇదనమాట. సో ఫార్మేట్ కూడా నేను డిస్క్రిప్షన్లో కొన్ని రెజ్యూమేస్ అయితే ఇస్తాను, వితౌట్ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమేస్ అయితే ఇస్తాను, చూడండి. ఒక మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే రెజ్యూమేలో మనం ప్రాజెక్ట్స్కి ఎక్స్పీరియన్స్కి అయితే బుల్లెట్ పాయింట్స్ రాస్తూ ఉంటాం కదా. పాయింట్స్లో ఏం చేస్తారంటే మ్యాండేటరీగా మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో బుల్లెట్ పాయింట్స్లో నేను ఈ ప్రాజెక్ట్లో ఇన్ని ఏపీఐస్ అయితే బిల్డ్ చేశాను, సో లేకపోతే ఇన్ని సర్వర్స్ అయితే క్రియేట్ చేశాను, నేను చేసిన ప్రాజెక్టు ఇన్ని మెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నారు, సో ఇలాంటివి అయితే మీరు నెంబర్స్తో యూజ్ చేసుకుని అయితే పెట్టాలన్నమాట. సో అది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్స్ టైటిల్, ప్రాజెక్ట్లో డిస్క్రిప్షన్ పెడతారు కదా బుల్లెట్ పాయింట్స్ లాగా. సో ప్రాజెక్ట్ టైటిల్తో పాటు ఖచ్చితంగా స్కిల్ సెట్, ఈ ప్రాజెక్ట్ ఏ స్కిల్స్ అయితే లైక్ ఇప్పుడు ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేశారనుకోండి, ఆ ఫుల్ స్టాక్లో మన్ స్టాక్ యూజ్ చేస్తున్నారంటే మీరు పెట్టాలన్నమాట ఈ ప్రాజెక్ట్ టైటిల్. ఆ ప్రాజెక్ట్ టైటిల్ తర్వాత మీరు ఏమేమి యూజ్ చేస్తారు, రియాక్ట్, నోట్ జేఎస్, మాంగోడిబి, ఎక్స్ప్రెస్ జేఎస్, ఇదైతే యూజ్ చేశారు కదా. సో ఆ టెక్స్ట్ అయితే ప్రాజెక్ట్ హెడ్డింగ్ పక్కన రాయండి. దాంతోపాటు మీరు ప్రాజెక్ట్ చేసే ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రూఫ్ ఎలా ఇస్తారంటే మీ గిటబ్లో ఆల్రెడీ రిపో లింక్ అయితే ఉంటుంది కదా, ఆ రిపో లింక్ ఉంటే రిపో లింక్ పెట్టేయండి, లేకపోతే ఖచ్చితంగా ప్రాజెక్ట్ డిప్లాయ్ లింక్ ఉంటుంది కదా, లైవ్ లింక్. సో ఆ లైవ్ లింక్ అయితే అక్కడైతే మెన్షన్ చేయండి అనమాట. సో అదైతే ఇంపార్టెంట్, ఖచ్చితంగా అయితే మనం చూపించాలి. ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ నేను చేశాననే ప్రూఫ్ అయితే చూపించాలి రిక్రూటర్కి. మీరు ప్రాజెక్ట్ చేస్తారు, ఓకే డిస్క్రిప్షన్ చదివిన తర్వాత అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ చూసేది ఏంటంటే లైవ్ లింకే చూస్తారన్నమాట. లైవ్ లింక్ కానీ గిటప్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీ కోడ్ స్ట్రక్చర్ ఫార్మాట్ ఎలా ఉందనేది చూస్తారు. లైవ్ లింక్ చూస్తే ఓకే మీరు ఎలా డెవలప్ చేశారు, ఇదేంటి స్కేలబుల్గా ఉందా లేదా అనేది చూస్తారు. సో ఇట్లాంటి థింగ్స్ అయితే ఉంటాయి అనమాట, అదైతే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎవ్రీ ప్రాజెక్ట్కి డెఫినెట్గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ టైటిల్ పక్కన స్కిల్ సెట్ పక్కన డిపాజిటరీ లింక్, అదైతే మ్యాండేటరీ. సో ఇప్పుడు మనం రెజ్యూమే అయితే తయారు చేసేస్తాం కదా, ఈ రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీగా కాదా అనేది ఎలా చెక్ చేయాలి. సో డిస్క్రిప్షన్లో చూడండి ఏటీఎస్ ఫ్రెండ్లీ లింక్ అని చెప్పేసి నేను ఇచ్చాను. సో ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ కాపీ తీసుకోండి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ అక్కడ ఆ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ పేస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ రెజ్యూమే కూడా అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. రెజ్యూమే అప్లోడ్ చేసిన తర్వాత చెక్ ఏటీఎస్ స్కోర్ అనే బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ జాబ్ డిస్క్రిప్షన్ మీ రెజ్యూమే బేస్ చేసుకొని అదైతే ఒక స్కోర్ అయితే ఇస్తుంది అనమాట. ఆ స్కోర్ ఖచ్చితంగా 80+ ఆర్ ఎల్స్ 78+ అయితే ఉండాలన్నమాట. అదైతే మ్యాండేటరీ. 78+ లేకపోతే మీ రెజ్యూమే అనేది రిక్రూటర్స్ దగ్గరికి వెళ్ళదు. ఆ 78+ ఎలా వస్తుందంటే ఖచ్చితంగా చూడండి జాబ్ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఉంటాయి అనమాట. సో స్కేలబుల్ ఆర్కిటెక్చర్స్ మీరు ఇక్కడ తయారు చేయాలి రెస్పాన్సిబిలిటీస్లో. నెక్స్ట్ లేకపోతే ఓకే ఈ రోల్కి మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఈ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ టీమ్ మెంబర్లో వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో ఇలాంటి కీవర్డ్స్ అయితే ఉండాలన్నమాట. ఆ కీవర్డ్స్ జాబ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకుని మీ రెజ్యూమే అయితే తయారు చేయాలి. జాబ్ డిస్క్రిప్షన్ ఉన్న కీవర్డ్స్ అయితే రెజ్యూమే అయితే ఉండాలి. ఖచ్చితంగా ఏటీఎస్ అనేది జాబ్ డిస్క్రిప్షన్ రెజ్యూమే ఆ రెండింటిలో కీవర్డ్స్ మ్యాచ్ అవుతున్నా లేదా దీని మీద అయితే ఏటీఎస్ స్కోర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మ్యాచ్ అవ్వకపోతే మీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వదు. మ్యాచ్ అయితేనే ఏటీఎస్ స్క్రీనింగ్లో మీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. సో ఇది చూసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా 1-2 సార్లు చదివి, కావాలంటే మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా ఏ టూల్స్కి ఇచ్చి సో మీ రెజ్యూమేలో దీనికి రిలేటెడ్గా నేను రెజ్యూమే ఓకే మీరు రెజ్యూమే చేస్తారు కదా, రెజ్యూమే చేసిన తర్వాత ఆ రెజ్యూమే జాబ్ డిస్క్రిప్షన్ పెట్టి కీవర్డ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా. సో ఇక్కడ మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలి. సో ఇలాంటి చేంజెస్ చేయడానికి ఏం చేయాలంటే నేను 5 ప్రాంప్ట్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్లో చేసి ఇచ్చాను. సో ఆ 5 ప్రాంప్ట్స్ చూడండి స్టెప్ బై స్టెప్, అంటే ఫస్ట్ ప్రాంప్ట్, సెకండ్ ప్రాంప్ట్, థర్డ్ ప్రాంప్ట్ ఇలా అప్డేట్ చేసుకుని అయితే వెళ్ళండి అనమాట. సో ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ చేయండి, ఫస్ట్ ప్రాంప్ట్ ఇవ్వండి, మీ రెజ్యూమే ఇవ్వండి. ఓన్లీ క్లాడ్ అయితే యూజ్ చేయండి అనమాట. సో ఇలాంటి దీనికి చాట్ జీపీటీ, జెమినీ అయితే బాగోదు. రెజ్యూమేస్ మంచిగా బిల్డ్ చేయాలంటే క్లాడ్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో క్లాడ్కి అయితే ఇవ్వండి ఫస్ట్ ప్రాంప్ట్,
మీ రెజ్యూమే, జాబ్ డిస్క్రిప్షన్. సో అది కొన్ని చేంజెస్ చెప్తుంది, ఆ చేంజెస్ అన్ని చేయండి. దాని తర్వాత సెకండ్ ప్రాంప్ట్ ఇవ్వండి, కొన్ని చేంజెస్ చెప్తుంది, చేంజెస్ అన్ని చేయండి. థర్డ్ ప్రాంప్ట్ ఇవ్వండి, ఫోర్త్ ప్రాంప్ట్ ఇవ్వండి, 5 సేమ్ అట్లా చేయండి అనమాట. ఫిఫ్త్ ప్రాంప్ట్కి మీ రెజ్యూమే అయితే పర్ఫెక్ట్గా బిల్డ్ అయిపోతుంది అనమాట. సో ఆ రెజ్యూమేతో జాబ్ అప్లికేషన్స్కి అప్లై చేయండి. అప్లికేషన్స్లో రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వకపోతే చూడండి, ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత రిక్రూటర్ అనేది చూస్తారు. రిక్రూటర్ కూడా ఖచ్చితంగా 99% అయితే మన రెజ్యూమేని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఏంటంటే మన రెజ్యూమేలో పెట్టిన స్కిల్స్ అన్నీ నేర్చుకోవాలి. సో కొన్ని ఏంటంటే ఇప్పుడు మనకి స్కిల్స్ రావు, అవి జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి మనకి రావు అని మెన్షన్ చేయకపోతే మన రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అవ్వదు. సో ఆ స్కిల్ నీ దగ్గర లేదు, షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఓన్లీ ఏటీఎస్ అని చెప్పాను కదా. ఏటీఎస్ ఏం చేస్తుంది, కీవర్డ్స్ని స్కిల్స్ని అన్ని మ్యాచ్ చేసుకుని ఉన్నాయా లేదా అని ఓన్లీ అదొక్కటే చెక్ చేస్తుంది. సో ఆ స్కిల్ లేదు, నీ ఏటీఎస్ స్కోర్ తగ్గుతుంది. సో నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. నీకు వచ్చినా రాకపోయినా ఆ స్కిల్ని అయితే మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఒక 1 or 2 days టైం స్పెండ్ చేసి ఆ స్కిల్స్ని అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. సో ఇట్లా ఉంటేనే రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం.